ఇవాళ జర్నలిస్ట్ అరవింద్ ధర్మపురి గారు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లెగంగారెడ్డి గారు ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఫస్ట్ ఇంటర్వ్యూ మీద మేము చేస్తున్నాము. ఈ ప్రాంతంలో మీరు పసుపు రైతు, అంతా మళ్ళా అంకాపూర్ రైతు, అది మామూలు విషయం కాదు. మీరు జాతీయ పసుపు బోర్డుకి చైర్మన్ అయ్యి సంవత్సరం అయింది కాబట్టి 40 సంవత్సరాల ఏదైతే పసుపు బోర్డు యొక్క పోరాటం రైతులది చేసిండ్రో దానికి ఇవాళ మీకు ఫలితం దక్కిన ఆనందం ఉందా? అదే పసుపు బోర్డు రావడానికి అన్ని రకాల కారణం మీరే. మీ పసుపు బోర్డు ఇచ్చిన తర్వాత దానికి సామాన్యమైనటువంటి రైతు కుటుంబాన్ని వచ్చిన నన్ను చైర్మన్ చేయడం, సంక్రాంతి రోజు పసుపు బోర్డు అనౌన్స్ కావడం, ఆ తర్వాత 1 ఇయర్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పసుపు రైతుకు మంచి ధర రావాలంటే మార్కెట్ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్స్పోర్టు, ప్రమోషన్స్, ఇంకా దీనికి సంబంధించిన రీసెర్చెస్ మీద దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి బోర్డు ఏర్పడిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టిన బయర్ సెలర్స్ మీట్స్ కానీ, ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్ కానీ, జర్మనీలో కానీ, ఇప్పుడు దుబాయ్లో కానీ, ఈ రకంగా చేయడం వల్ల పసుపు ప్రాధాన్యత ప్రపంచానికి తెలిసి ఎక్కువ డిమాండ్ ఉంది మార్కెట్లో. ఇప్పుడు ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన మార్కెట్లలో ఎక్కువ ప్రతి మార్కెట్లో కూడా 19-20 వేల వరకు వస్తుంది. 17,000 నుంచి 20,000 వరకు ఫస్ట్ రేట్ వస్తుంది. నిజామాబాద్ మార్కెట్లో ఎందుకు రావడం లేదనే విషయంలో నేను వ్యాపారస్తులతో, ఇక్కడ ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. పచ్చి పసుపు తీసుకొస్తున్నారు అనేటువంటి విషయం వాళ్ళు చెప్పడం జరుగుతుంది. బయట అయితే నీకు సాంగ్లీ మార్కెట్లో 19,000 రూపాయలు ఉంది. బస్మత్ నగర్ పక్కనే ఉన్నటువంటి నాందేడ్ పక్కన బస్మత్ నగర్లో కూడా 20,000 రూపాయలు రేటు. అంటే ఇందూరు జిల్లా పసుప అంటే అక్కడ ఆ లోకల్ పండించే వాళ్ళే పసుపు. ఇక్కడ పండించిన పంట అడవి అమ్మితే ఇక్కడ మన నిజామాబాద్ పసుపు కూడా పండించినటువంటి పసుపుని మా సాంగ్లీ మార్కెట్లో అమ్మితే 18,000 రూపాయలు వస్తుంది. 18 మన ప్రాంతానికి, మన ఇందూరు జిల్లాకి, ఇందూరు ప్రాంతంలో ఉన్న పసుపు రైతుల ముందు మంచి పరిణామం ఇది. కాబట్టి రానున్న భవిష్యత్తు పసుపు రైతులకు ఏ రకంగా ఉండబోతుందో పల్లెగంగారెడ్డి గారి ద్వారా విన్నాము ఇవాళ. సో ఇవాళ మార్కెట్ యార్డ్, నిజామాబాద్ మార్కెట్ యార్డ్ నుంచి జర్నలిస్ట్ అరవింద్ ధర్మపురి, కెమెరామ్యాన్ అనిల్తో